ఇట్లాంటి అవమానం మాత్రం ఇప్పుడు ఎదురవుతోంది ఇట్లాంటిది ఇంకా కూడా. సో ఒకసారి మళ్ళీ వస్తాను మేడం, మీ దగ్గర కూడా వస్తాను. సత్యమూర్తి గారు నమస్కారం. ఏంటి సార్ ఇది? అంటే ఒక జర్నలిస్టు ముసుగులో ఏమైనా చేయొచ్చా? ఇష్టానుసారంగా ఏమైనా మాట్లాడొచ్చా? శైలజ గారు మాట్లాడుతున్నారు, ఒక రైతు, ఆమె ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు వింటున్నారు. కంటతడి కదిలిస్తే అమరావతి ప్రాంత రైతులు ఎవరైనా కానీ కళ్ళల్లో నుంచి నీళ్లే గారుతా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో. ముందుగా అమరావతి తల్లులకి నమస్కారం పెడుతూ ఉన్నానండి. ఎందుకంటే ఇంత ఎమోషనల్ ట్రామా అనుభవించాల్సిన అవసరం ఏముంది? నిజంగా ఆమె చెప్తూ ఉంటే నిజంగా ఏడుపు వస్తున్నది పవన్ గారు. ఎన్ని రకాల అవమానాలు వీళ్ళందరూ. నా బాధ ఏంటంటే ఇప్పుడు రాజకీయంగా ఏమన్నా తేల్చుకోండి, ఏమన్నా చావండి, అంతేగాని ఆడవాళ్ళ మీద, మన తల్లి మీద, మన చెల్లెల మీద మనం ఇటువంటి అభాండాలు వేసుకుంటూ మనం తిరుగుతూ ఉంటే సొసైటీలో మనం ఏదో జర్నలిస్టులుగా మనం ఏదో చలామణి అవుదామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది పవన్ గారు. ఇక్కడ ఇది ఒక 3-4 రోజుల నుంచి పవన్ గారు నాకు స్వయంగా నాకు తెలుసు, ఒక 3-4 డేస్ నుంచి ఈ మెసేజ్ ని వాళ్ళ వైసీపీ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నారండి. అంటే అమరావతి మహిళల్ని కించపరుస్తూ, అమరావతి మహిళలనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉమెన్ ఫోక్ మొత్తాన్ని కూడా అత్యంత నీచంగా చిత్రీకరిస్తూ ఒక 3-4 రోజుల నుంచి వీళ్ళు మెసేజ్లు సర్క్యులేట్ చేసుకుంటున్నారండి వాట్సాప్ గ్రూపుల్లో. వైసీపీ మొత్తం ఈ బ్యాచ్ అంతా కూడా వీళ్ళందరూ చేసుకుంటూ ఆ తర్వాత వచ్చి ఫైనల్ గా వచ్చి స్టూడియోలో కూర్చొని టీవీల్లో మాట్లాడటం. స్క్రిప్టే, ఇది కూడా ఒక స్క్రిప్టెడ్ అండి. మూడు రోజుల నుంచి చెప్తాను నేను యాజ్ ఎ జర్నలిస్ట్ చెప్తున్నా. నాకు సమాచారం లేకపోతే నేను మాట్లాడను. 3-4 రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నారండి వీళ్ళు. మొత్తం ఇదే మెసేజ్ ని, అంటే అమరావతి మహిళలకి సంబంధించిన మెసేజ్ల్ని వీళ్ళు సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నారు. సర్క్యులేట్ చేసుకుంటూ దాన్ని నిజమని నమ్మాలి అని చెప్పి తర్వాత ఇప్పుడు టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడతారు, ఆ తర్వాత న్యూస్ పేపర్లో రాస్తారు, ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఇది మోడస్ ఆపరండి అండి. ఏంటి సార్, ఏంటి లాభం ఏంటి దీని వల్ల? ఎందుకు ఈ మహిళలను టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు అంటే అక్కడ బదనాం చేయాలి. అక్కడ మొత్తం టార్గెట్ చేసింది ఏంటి అంటే, మొత్తం అంతకు ముందర కమరావతి అని మాట్లాడారు కదండి. అంత ముందు వీళ్ళు ఏం మాట్లాడారు? అవును, వీళ్ళు అక్కడ కులం ఉందని. ఏం కులం ఉంది అక్కడ? ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు. ఎస్సీల తర్వాత సంఖ్యలో ఉన్నది రెడ్లు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది రెడ్లు. కానీ వీళ్ళు ఎటువంటి విష ప్రచారం చేస్తున్నారు? మొత్తం కమ్మోళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలని వక్రీకరించి దాని మీద ఒక ముద్ర, కుల ముద్ర వేసి చంపాలని ప్రయత్నం చేశారు. ఏం సాధించారు? సాధించలేక చతికిలబడి ఏమీ చేయలేక మూలకి చేరిన వీళ్ళు మళ్ళీ వచ్చి కుట్రలు మొదలు పెడుతున్నారు. మళ్ళీ కుట్రలు చేస్తూనే ఉన్నారు. కుట్ర చేయటం కూడా ఒక రాజకీయంగా చేసుకోండి, చావండి. ఆడవాళ్ళని అవమానిస్తారా? అంతే కదా సార్. ఆడవాళ్ళని అవమానించే అసలు వీళ్ళు నిజంగా, నేను వీళ్ళందరినీ కూడా జర్నలిస్టులు అంటుంటే నాకు బాధగా ఉంది. ఎందుకు అంటే ఈ జర్నలిస్టులు అందరూ, వీళ్ళందరూ ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గాని, ఈ కృష్ణరాజు గాని, ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక పెద్ద ఆయన, నాకన్నా కూడా వయసులో పెద్ద ఆయన, చంద్రబాబు మీద కేసులని సిబిఐకి ఇవ్వాలని పిటిషన్ వేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం, అంటే సమాజంలో ఇంటలెక్చువల్స్ ముసుగులో ఉండి అన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు. వీళ్ళు దుష్ప్రచారాలు చేసే విధానం ఎట్లా ఉంటుందంటే స్లో పాయిజన్ ఎక్కించే విధానంగా ఉంటుంది. స్లో పాయిజన్ ఎక్కిస్తారు. ఎవడో తెలియనట్టు చెప్తాడు. ఇందాక అమరావతి తల్లి చెప్పింది కదా, నిన్ను ట్రోల్ చేస్తారు అని కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చేయటం. ట్రోల్ చేయటం ఏంటి? నువ్వు చెప్పింది ఏంటి? నిన్ను ట్రోల్ చేయటం కాదు చేయాల్సింది. ట్రోల్ చేయటం లేదు, ఇప్పుడు ప్రదర్శనలు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. నీకు తల్లి చెల్లి లేరా అని అడుగుతున్నారు.
నిన్ను ట్రోల్ చేసి ఊరుకోరు. ట్రోల్ చేసి ఊరుకోవటానికి ఇది 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 ఒక దుష్ట సామ్రాజ్యం కాదు ఇది. నువ్వు చేయలేవు. నువ్వు చేసిన ఈ పనికి వచ్చి నేను వాళ్ళు చెప్పిన ఈ కామెంట్లు కూడా విన్నాను. ఏది తర్వాత వచ్చి మాకు తెలియదు, మేము ఇట్ట అనుకోలేదు, మేము అట్ట అనుకోలేదు అని చెప్పి ఈ అప్పబాబు కబుర్లు చెబుతూ తిరుగుతున్నారు. వీళ్ళందరూ క్షమాపణ చెప్పటం అనేది మామూలు క్షమాపణ చెప్పటం కాదు. నీ 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 తల్లులు, నీ చెల్లెళ్ళు, నీ ఇంట్లో వాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు అసలు మిమ్మల్ని ఇంట్లోకి రాకూడదు. నిజంగా వాళ్ళు ఏదైనా సెన్సిబుల్ పీపుల్ అయితే వాళ్ళని ఇంకా వీళ్ళు ఇంటికి వెళ్తూ ఉన్నారు, ఇంట్లో వీళ్ళకి ఏదో కూడు పెడుతూ ఉన్నారు అంటే నిజంగా కూడా సార్ నిజంగా వీళ్ళు చాలా- డబ్బుల కోసం, పదవుల కోసం, ఈ విధంగా దీనికోసము వాళ్ళు కూడా అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో ఆయన వాళ్ళ ఇంట్లో